నన్ను కాపాడడం కోసం నా భర్త ఎంత కష్టపడ్డారో ఇక మీదట చూడలేనేమో అనుకున్నా. మిమ్మల్ని చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది బాబు. తాలిబొట్టు అయితే చూడలేదు కదా. మళ్ళీ తాళిని దాచుకునే ప్రయత్నమే చేస్తుంది. ఇలా అయితే దీనికి ముగింపు ఇంకెప్పుడు? ప్రేమ్ బాబు, మెలకు వచ్చేసింది. నువ్వు స్పృహలోకి వచ్చావుగా చామ్. ఇప్పుడే బాబుగారు. మీరు? నేను ఇప్పుడే లేచానులే. అమ్మయ్యా, ఈయన తాళిని చూడలేదు. చూసుంటే అడిగేవారు కదా. చామ్, నిన్నొకటి అడగాలి. ఏం అడగాలనుకుంటున్నారు? ఏమడుగుతారు? తాళి గురించి అయితే జవాబు చెప్పలేని పరిస్థితి నాది. చామ్, ఏంటి ఆలోచిస్తున్నావు? నీతో ఒక ముఖ్యమైన విషయం వెంటనే మాట్లాడాలంటున్నాను. మాట్లాడాలనకూడదు, మాట మార్చాలి. ఏం ఆలోచిస్తున్నావు చామ్? సుందరమూర్తి గారి ఇల్లు. ఆయనకి అంతా వివరంగా చెప్పండి, ఆయనకు అర్థమవుతుంది. యువరాణి ఆచూకీ చెప్తారు. చామ్, నిన్నే. ఏం ఆలోచిస్తున్నావు? యువరాణి గురించి బాబు. మనం ఈ ఊరు వచ్చింది, అమ్మవారు మనల్ని ఇక్కడికి పంపించింది అందుకే కదా. వాళ్ళు నన్ను కిడ్నాప్ చేయడం వల్ల నేను చూడలేకపోయాను. మీరు వెళ్ళారా ప్రేమ్ బాబు? యువరాణి గురించి మూర్తి గారిని అడిగారా? ఆయన్ని కలిసారా? మీకు ఆయన చెప్పారా? యువరాణిని మీరు చూసారా బాబు? చూశాను చామ్. చూసారా బాబు? చూశాను. విషయం కూడా చెప్పాను చామ్. నిన్ను వెతకడానికి కావేరి కూడా హెల్ప్ చేసింది. యువరాణి పేరు కావేరియా? అవును చామ్. మూర్తి గారి మనవరాలిగానే పెంచారంట. నేను చెప్పే వరకు తనే రాజావారి రాణివారి మనవరాలని తనకే తెలీదు. అంత గోప్యంగా పెంచారా అమ్మాయిని? అవునా బాబు? మీరైతే చెప్పేశారు కదా, తనకి తెలిసింది కదా. వెళ్దాం బాబు, వెంటనే కావేరమ్మ దగ్గరికి వెళ్దాం. వారిని తీసుకొని ఇంటికి వెళ్ళి రోజా అమ్మ బండారాన్ని బయట పెడదాం. చామ్, వెళ్దాం పదండి బాబు గారు. యువరాణిని చూసేంత వరకు నా మనసు ఆగదు. ఇంకొక క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను బాబు. మూర్తి గారింటికి ఇప్పుడే వెళ్దాం. పదండి బాబు, పదండి. ఇక యువరాణిని చూసే వరకు చామ్ ఆగదు. తాళి గురించి తర్వాతే అడగాలి. సరే, వెళ్దాం పద. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. మీరు తీసుకున్న ప్రమాణానికి నా సాయశక్తిలా కష్టపడి కాపాడుకుంటూ వస్తున్నాను. అది మన బాధ్యత మూర్తి గారు, తప్పదు. మీరొచ్చిన దానికి కారణం? యువరాణిని వెతుక్కుంటూ వచ్చారు. ఏదో ఒక రోజు యువరాణి కోసం వస్తారని మీరు చెప్పింది నిజమే అయింది. ఎవరొచ్చారు? మీరేం చెప్పారు? ఒకరొచ్చారు. యువరాణి కావేరి అని వాళ్లకు చెప్పాను. చెప్పేశారా? వచ్చిందెవరని అడుగుతున్నాను మూర్తి గారు. ఎవరొచ్చారు? చూపిస్తాను. యువరాణి కోసం వచ్చింది ఈ అబ్బాయా? ఇతనితో పాటు ఇంకెవరైనా వచ్చారా?
ఇంకెవరికైనా ఈ విషయం తెలిసిందా? వీళ్ళ నాన్నగారు హర్షవర్ధన్ గారికి కూడా తెలిసింది. ఇతనితో పాటు చామంతి అనే అమ్మాయి కూడా వచ్చిందంట. కాకపోతే ఆ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. రాయ్ చం చం ఆ అమ్మాయిని కాపాడారు. ఇప్పుడు చామంతికి ఎలా ఉంది? దేవుడి దేవల్ల వాళ్ళని పట్టుకున్నారు. ఆ అమ్మాయి కూడా బానే ఉంది. యువరాణిని వాళ్ళతో పంపించొచ్చా? వద్దు మూర్తి గారు. అంటే ఏమైనా ప్రమాదం తలపెట్టేవాళ్ళ? కాదు మూర్తి గారు, ఒక రకంగా మంచి చేసేవాళ్లే. కానీ యువరాణి వారిని బహిరంగపరిచే సమయం ఇది కాదు. యువరాణి కోసం పోటీ పడుతున్న సమయంలో కావేరి ప్రాణాలకే ప్రమాదం కలగచ్చు. అందుకే వద్దంటున్నాను. మరిప్పుడు ఏం చేయమంటారు? సార్ టైం అయిపోయింది. ఒక్క నిమిషం బాబు. ఉన్న పళంగా మీరు కావేరి ఊరు విడిచి వెళ్ళిపోండి. ఎవ్వరికీ కనబడకుండా దొరక్కుండా దూరంగా వెళ్ళిపోండి. ఇప్పుడు కావేరి ఎవరికంటా పడకూడదు. తన్ని రక్షించుకోవడమే మనకి ముఖ్యం మూర్తి గారు. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. హ్మ్, వెళ్ళొస్తానండి. నమస్కారం. ఇన్నాళ్ళు పడిన కష్టం వృధా కాకూడదు. మూర్తిగారు కానివ్వరు. ప్రేమ్ బాబు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కదా? ఉంటారు చామ్. వాళ్ళ ఫోన్ నంబర్ మీ దగ్గర ఉంది కదా? ఉంది చామ్. తీసుకోకుండా ఉంటానా చెప్పు? ఏం లేదు బాబు, ఒకవేళ ఇంట్లో వాళ్ళు లేకపోయినా ఫోన్ చేయొచ్చు కదా అని అడుగుతున్నాను అంతే. త్వరగా వెళ్ళండి బాబు. వెళ్తున్నాను చామ్. నీ కంగారు, నీ ఎగ్జైట్మెంట్ నాకు అర్థం అవుతుంది. కొంచెం ఓపిక పట్టు, రిలాక్స్డ్గా ఉండు. ఉండలేకపోతున్నాను బాబు. యువరాణిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని, ఎప్పుడెప్పుడు తనని మనతో పాటు తీసుకువెళ్తానా అన్నట్టుగా ఉంది. అవును, తన స్వభావం ఎలా ఉంటుంది బాబు? చాలా సాఫ్ట్ చామ్, చాలా మంచిది. మరి రాజావారి రాణివారి మనవరాలంటే అలానే ఉంటుంది బాబు. హ్మ్. వాళ్ళ వారసత్వంలోనే మంచి అనేది ఇమిడిపోయి ఉంటుంది. మీరు త్వరగా వెళ్ళండి బాబు. వెళ్తున్నాను చామ్. బాబు కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి. చామ్, నువ్వు కూల్గా ఉండు.